గోల్కొండ బోనాలకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. కాకతీయుల కాలం నుండే కోటలో బోనాల జాతర జరుగుతుందని చరిత్రకారులు చెబుతున్నారు. కాకతీయుల నుండి రాజ్యం కుతుబ్ షాహీ చేతుల్లోకి వచ్చిన తర్వాత కూడా కోటలో ఈ జాతర కొనసాగింది. ప్రతి సంవత్సరం ఆషాఢమాసం మొదటి గురువారం లేదా మొదటి ఆదివారం ఇక్కడ బోనాలెత్తుతారు. గోల్కొండ కోటపై ఉన్న శ్రీ జగదాంబిక అని పిలువబడే ఎల్లమ్మ తల్లికి బోనం పటేల్ ఇంటి నుండి వస్తుంది. పటేలోళ్ల ఇంటి నుండి మొదటి బోనం సమర్పించటం ఆనవాయితీగా వస్తోంది. బోనం పెట్టడంతోనే జాతర ప్రారంభమవుతుంది. నిజాం ప్రభుత్వం అప్పట్లో లక్ష్మమ్మతో బోనం తయారు చేయించి సర్కార్ బోనంగా అమ్మవారికి సమర్పించేవారు. దీనికయ్యే ఖర్చును నిజాం ప్రభుత్వమే భరించేది. బోనం చేసినందుకు పటేల్ వాళ్లకు నవాబులు కానుకలిచ్చేవారు. అదే ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పుడు ప్రభుత్వం తరపున పటేల్ వాళ్ల ఫ్యామిలీ 4వ తరం బోనం చేస్తున్నది. జాతరకు 2 రోజుల ముందే పటేలోళ్ల ఇంట్లో పూజలు ప్రారంభమవుతాయి. అప్పట్లో బంజారా దర్వాజా దగ్గర నుండి డప్పు డోలు వాయిద్యాలతో సబ్బండ కులాల వృత్తుల వాళ్లతో కలిసి పటేల్ వంశస్థులు ఇంటి నుండి 5 గంటలకు బోనం కోటకు చేరేది. ఇప్పుడు నాగమ్మ గుడిలో బోనం వండికోటకు తీసుకెళ్తున్నారు. దీన్నే పటేలమ్మ బోనం అంటారు. ప్రస్తుతం భాగ్యనగరంలో బోనాల సందడి ప్రారంభమైంది. ఆషాఢమాసం నెల రోజులు భాగ్యనగరం నలుమూలలా మహిళలు పట్టుచీరలు కట్టి అలంకరించిన కుండలో ప్రసాదాన్ని పెట్టి బోనం ఎత్తుకుని ఊరేగింపుగా గుళ్లకు వెళ్తూ ఉంటారు. ఆషాఢమాసం తొలి ఆదివారం ఈ సంవత్సరం జూలై 7న వచ్చింది. శుక్రవారం నుండి మహిళలు గోల్కొండ కోటలోని మెట్లను శుభ్రపరిచి బొట్టు పెట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. హైదరాబాద్ లో మొట్టమొదటగా గోల్కొండలో జగదాంబిక అనే ఎల్లమ్మ అమ్మవారికి బంగారు బోనంతో సందడి ప్రారంభమవుతుంది. ఎక్కడ చూసినా వేప మండలు, వేపాకు తోరణాలతో ప్రతి గల్లీలోనూ బోనాల జాతర జరుగుతుంది. ఈ మాసంలో వచ్చే అంటువ్యాధులకు వేపాకు విరుగుడుగా పనిచేస్తుంది. ప్రతి పండగలోనూ ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉంటాయన్నది తెలిసిందే. ఈ నెల రోజులు హైదరాబాద్లోని అమ్మవారి గుళ్లను చక్కగా అలంకరించి పాటలతో, భజనలతో, వాయిద్యాలతో బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించి భక్తి భావంతో పులకించిపోతూ ఉంటారు. భాగ్యనగరంలో ప్రతి సంవత్సరం మొట్టమొదటగా గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారికి బంగారు బోనంతో సందడి ప్రారంభమవుతుంది. ఒకప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఊరిలో బోనాల పండుగను ఘనంగా జరుపుకునేవారు. అందుకే ఈ పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం తరపునే బోనాల సంబరాలు జూలై 7న ప్రారంభం కానున్నాయి. గోల్కొండలోని జగదాంబ అమ్మవారికి ఆదివారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. దీనినే సర్కార్ బోనం అంటారు. జూలై 7న లంగర్ హౌస్ నుండి మొదలయ్యే తొట్టెల ఊరేగింపు, పూజారి ఇంటి నుండి వచ్చే అమ్మవారి ఉత్సవ విగ్రహాలు, పటేలమ్మ ఇంటి నుండి వచ్చే సర్కార్ బోనం, ఈ 3 డప్పులు, దరువులు, పోతురాజుల విన్యాసాలతో ఒకేసారి గోల్కొండ కోటకు చేరుకుంటాయి. ఇప్పటి నుండి ఈ మాసమంతా ప్రతి గురువారం, ఆదివారం గోల్కొండ కోటలో బోనాలు సమర్పిస్తారు. గోల్కొండ కోటలో తొలి బోనం సమర్పించిన 15 రోజులకు సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాలు సమర్పిస్తారు. ఇది 2 రోజులు నిర్వహించబడుతుంది. వారం రోజుల తర్వాత హైదరాబాద్లో బోనాల పండుగ జరుపుకుంటారు. లాల్ దర్వాజా, సింహవాహిని మహంకాళి ఆలయం, హరిబౌలి అక్కన్న మాదన్నల ఆలయం, కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయాలతో పాటు పాతబస్తీలోని అన్ని ఆలయాల్లో బోనాల జాతర జరుపుకుంటారు. హైదరాబాద్ బల్కంపేటలో ఉన్న ఎల్లమ్మ తల్లి ఆలయంతో పాటు రాష్ట్రమంతా ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.